రాజ్యానికి ఎవరు చేరుకుంటారు అనే విషయాలు నేను చెప్పడం మొదలుపెట్టాను. పరలోక రాజ్యం చాలానుకునేవారు ఎందరో ఉన్నారు, కానీ చేరేవారు ఎందరూ ఎందరూ లక్షలో ఎంతమంది వెళ్ళొచ్చు? 1,00,000 మందిలో ఎంతమంది వెళ్ళచ్చు? నాకు తెలిసి ప్రపంచంలోనే ప్రపంచం మొత్తంలో చూస్తే 8 మంది కనపడ్డారు. ప్రపంచం మొత్తంలో ఎంతమంది? యూనివర్స్ మొత్తం ప్రపంచం మొత్తంలో 8 మంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, అసలు దేవుడు నమ్ముకున్న వాళ్ళకి దేవుడు అంటే అస్సలు భయం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీ జీవితం ఎండ్ అయ్యే వరకు గుర్తుండాల్సిన మాట ఏంటంటే, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి దేవుడు అంటే భయం అస్సలు ఉండదు. దేవుడు నమ్మిన తర్వాత ఒక్క ఆదివారం అయినా ప్రార్థనా మందిరాన్ని విడిచిపెట్టవచ్చు అని ఎక్కడన్నా మీరు బైబిల్లో కదా ఏ బోధకన్నా ప్రసంగం చేయడం విన్నారా? పోలి మీరు బైబిల్ చదివేటప్పుడు ఏమన్నా కనపడి. రెండవది సమయాన్ని పాటించే విషయంలో ఎప్పుడు పడినప్పుడు ఎట్లా పడితే అట్లా మీరు చేయొచ్చు అనే సిస్టమ్ మీద నాకు కనపడింది. కాబట్టి దేవుడు అంటే అస్సలు భయం ఉండదు. కాబట్టి అరే ఆదివారమే సంఘంలో కూర్చోబెట్టలేకపోతున్నాం కరెక్ట్గా మిమ్మల్ని మీరు అలా పనులకు వెళ్తారు. నాకు అర్థం కాదు. కాబట్టి పరలోకం వెళ్ళే వారు ఎవరో చెప్తారు. ఇప్పుడు ఒక ఆమెకు డౌట్ వచ్చింది, అది చెప్పాను అర్జెంట్గా చెప్పాను. నాకు లోపల అదేంటంటే, మనం ఏం చేసినా ఎన్నిసార్లు చేసినా క్షమించాలంటారు. ఒక యవనస్తురాలు అడిగింది ప్రశ్న. ఏమనుకోకండి, కొన్నిసార్లు నేను చాలా ఓపికగా మాట్లాడతాను, ఇప్పుడు కూడా అలా మాట్లాడతాను. కాబట్టి యమను పాటు నడుచుకుంటే అప్పుడు ఎవడన్నా ఒక కుర్రాడు అలా చెయ్యి కొట్టాడు అనుకో, అలా చెయ్యి కొడితే ఎక్కడ కొడతాడో తెలుసు. ఏం చేస్తావు అని అడిగారు. బాగా వినండి, ప్రాక్టికల్గా వినండి. ఏం చేస్తాను అప్పుడు? నేను నిన్ను క్షమిస్తున్నాను ఎక్కడ అంటారా? సరే అయిపోయింది. నువ్వు వెళ్ళేటప్పుడు నిన్ను బలవంతంగా చేయబడుతుంది, నాకు నేను ముందే పెట్టుకున్నాడు. ఏం చేస్తావు? అలా కాదని ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఏదైనా చేశాడు అనుకో, ఏం చేస్తావు? క్షమిస్తావా? ప్రాక్టికల్గా ఆలోచించాను. అంటే నేనేం చెప్పలేను. కొన్ని క్షమించలేని ఉంటాయి, అది అర్థం చేసుకోండి. క్షమించలేని కొన్ని ఉంటాయి. అలాగే దేవుడు కూడా కొన్ని క్షమించడం. అని చెప్పా నేను మీకు ఏమేమి క్షమించడో నేను క్లియర్గా చెప్పుకుంటాను. పరలోకానికి ఎవరు వెళ్ళరో కూడా క్లియర్గా చెప్పుకుంటారు సార్. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, అది తర్వాత చెప్తాను. ముందు పరలోకానికి వెళ్ళే వారి గురించి చెప్తున్నాను. ఇప్పుడు పరలోక రాజ్యానికి అందరూ బయలుదేరారు, కానీ వెళ్ళేవారు మాత్రం ఆ కొందరు లిస్టులో, ఆ కొందరు వెళ్ళే పరలోక రాజ్యానికి వెళ్ళే కొందరు అనే లిస్టులో ఉన్నవారు ఎవరో యేసు ప్రభువు చెప్పాడండి. మాట చదువుతాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము ఎవరిది? ఎవరు వారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు?
పరలోక రాజ్యం ఎవరిది అనే ఆలోచన వచ్చింది ఆయనకి. ఎవరిదంటే ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యం వారు. ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యాన్ని పొందుతారు. ఈనాడు చాలా మంది, మీరు జాగ్రత్తగా వినాలి, నాకుందే టైం తక్కువ, చాలా మంది ఆత్మ విషయాన్ని గురించి ఆలోచించేవారు లేరు. ఆత్మ విషయాన్ని గురించి ఆలోచించాలంటే దేని గురించి ఆలోచిస్తారని అర్థం? అంతే కదా. అంటే శరీరానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఆత్మకి ఇవ్వరు. శరీరానికి ఇచ్చేంత విలువ ఆత్మకి ఇవ్వరు. అసలు ఆత్మ గురించిన ఆలోచనే ఉండదు వీరికి. ఒక ఆమె నాకు ఉంది, ఏమందంటే ఎవరికి గాలిలో కలిసిపోయింది, మనిషి చచ్చిపోయిన తర్వాత గాలిలో కలిసిపోయింది. అంటే ఆత్మని ఆమె ఏమనుకుంటుంది? గాలి అనుకుంటుంది. గాలిలో కలిసిపోయింది. అంటే ఆత్మ అంటే గాలి. ఆత్మ గాలి అయితే గాలి లేని సమయం ఏదో చెప్పండి. ఆత్మ గాలి, ఆత్మ అంటే గాలి లేని సమయం ఏమన్నా ఉంటుందా? మరి ఎందుకు పోతుంది? కొన్నిసార్లు ఊపిరి అందనప్పుడు ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ పెట్టినా చచ్చిపోతాడో చచ్చిపోవాలి, చచ్చిపోతాడు కదా. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఆత్మ అనేది గాలి కాదు. మానవ జీవ సూత్రం ఏంటంటే ఆత్మ. అందుకని యేసు ప్రభువు అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఆత్మ విషయాల గురించి ఆలోచించేవారు, ఆత్మ కోసం దీనులయ్యేవారు దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు. ఒక మాట చదువుదాం మనం మత్తయి సువార్తలోనే, యెహెజ్కేలు గ్రంథంలో ఆత్మను గురించి ఒక మాట రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. పంతొమ్మిదమ్మా, 19వ వచనం. నీవు అని మరణమవుదువు కానీ నీవు అని బ్రాకెట్లు ఏం పెట్టాడు? మనిషి అంటే ఎవరండి? నీవు అని బ్రాకెట్ లో, నీవు అనే పదానికి అర్థం ఏం పెడుతున్నాడు అక్కడ బ్రాకెట్ లో? అంటే నీవు అంటే ఎవరు? ఆత్మ. మనం ఏమనుకుంటాం? నీవు అనగానే నేను అబ్రాడ్ అంటే, నేను తల్లోడ్ అంటే, నేను అమెరికా ఉండంటే, నేను ఇండియా ఉండంటే అని అనుకుంటాం మనం. దేవుడు ఏం చెబుతున్నాడంటే నీవు అంటే ఆత్మ. మనిషికి లేని ఆలోచన ఏంటంటే ఆత్మ అనే ఆలోచన లేదు. ఆత్మను గురించిన ఆలోచన. దేవుడి గురించి కూడా బైబిల్లో ఏం రాసిందంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మ అని రాస్తుంది. దేవుడు ఎవరు? ఆత్మ. మనిషి ఎవరు? ఆత్మ. కానీ మనిషి దేని విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తాడు అంటే శరీర విషయం ఎక్కువగా ఆలోచిస్తాడు. ఆత్మ విషయాన్ని ఆలోచించడు. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నీవు అనగా ఆత్మవు.
మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఒక మాట ఉందండి. మనుషులంతా ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని దేని గురించి ఆలోచిస్తారంట? దేని గురించి ఆలోచిస్తారు? మనిషి ఏమి తినాలి ఏమి ధరించాలని ఏడుస్తారంట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం, 6వ అధ్యాయం 25వ వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గురించి అయినను చింతపబడి ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును అని ఆకాశ పక్షుల గురించి రాసుకుంటాడు. ఏమండి, మనిషి ఆలోచన ఎక్కడ ఉందంటే ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందాము. ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉన్నాయని చెప్పండి. ఏం తినాలి, ఏమి తాగాలి, ఏం ధరించుకోవాలి. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి. మనిషి జీవితం మొత్తం దీని చుట్టే తిరుగుతుంది. మనిషి జీవితం అంతా దీని చుట్టే. ఏం తినాలి, ఏం ధరించాలి, ఏమి తాగాలి. దేవుడు ఆకాశ పక్షుల గురించి చెప్పాడు. ఆకాశ పక్షుల్లోనే వ్యర్థపోయి పంట కూర్చోవు, అయినా దేవుడు వాటిని పోషించేవాడు. దేవుడు ఉచితంగా పోషించేవాడు. కానీ మనుషుల యొక్క ఆలోచన ఎక్కడ ఆగిపోయింది చెప్పండి? ఎక్కడ ఆగిపోయింది? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం తాగాలి. ఇదేమైనా శరీరానికి సంబంధించిన ఆత్మకు సంబంధించిన ఉపమానాలు ఉన్నాయి ఇందులో. అన్ని శరీరానికే. ఈ శరీరాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. యోహాను సువార్తలోని 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనము అని. అంటే మనిషిని జీవింపజేస్తున్నదేంటి? ఆత్మ. అది శరీరాన్ని గురించి ఏం చెప్పబడింది? అది కేవలము నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనం అంటే ఏంటంటే నాకు ఎలా అర్థమవుతుందంటే ఎందుకు పనికిరాదని. నిష్ప్రయోజనం అనే పదానికి నాకు అర్థమైన భాష ఏంటంటే అది ఎందుకు పనికిరాదు. మరి మనం జీవిస్తున్నాం కదండి అంటే నువ్వు జీవిస్తున్నావు దేని వలన జీవిస్తున్నావు అంటే ఆత్మ వలన నువ్వు జీవిస్తున్నావు. నీలో ఆత్మ లేకపోతే, నీలో ఆత్మ పోతే నిన్నేమని పిలుస్తారో తెలుసా? నిన్ను ఒక శవం అంటారు, నిన్ను ఒక బాడీ అంటారు ఇంగ్లీష్లో. ఇంకా కట్లు పెంచేవాడు అయితే ఇది ఒక కట్ అంటే అంటాడు. ఈ పేరేంటది? ఈ దేహానికి భూమి మీద ఉన్న పేర్లు ఏంటంటే అది ఒక శవము. బైబిల్ ఏం చెప్తుందంటే అది కేవలం నిష్ప్రయోజనకరమైనది, ఎందుకు పనికిరానిది శరీరం. చూడండి, జీవించే దాని గురించి ఆలోచించే దానికంటే ప్రయోజనం లేని దాని గురించి ఆలోచించేదే ఎక్కువ. మనం 24 గంటలు కష్టపడతాం అనుకున్నాం. 24 గంటలు కష్టపడి దేనికోసం కష్టపడతామో చెప్పండి? ఆత్మ కోసం కదా. ఒక 4 రోజులు అంతా కష్టపడతాం. దేనికోసం కష్టపడతాం? ఒక సంవత్సరం అంతా కష్టపడతాం. దేనికోసం కష్టపడతాం? ఆత్మ కోసం. ఎప్పుడన్నా కష్టపడ్డవాళ్ళు ఒక్క రోజైనా ఆత్మ కోసం కష్టపడిన వారు ఉన్నారంట. నిన్ను జీవింపజేస్తున్న ఆ ఆత్మ కోసం కష్టపడిన రోజులు ఉన్నాయా?
మనం భూమి మీద జన్మించిన తర్వాత ప్రతి సంవత్సరం మనం పుట్టినరోజు పండుగలు చేసుకుంటాం కదా. ఈ పుట్టినరోజు పండుగ దేనికోసం చేస్తాం మనం? పుట్టినరోజు చేసుకుంటారా మీరు? పుట్టినరోజు చేసుకుంటారా చేసుకోరా? మీ పిల్లలు కానీ చేస్తారు, పెద్దలు బ్రహ్మాండంగా చేస్తారు. దేనికోసం? మీ ఆస్తి కోసం. అది మరి దేనికోసం? అది ప్రతి పుట్టినరోజు అందరికీ చెప్తాం, అరే రేపు నా పుట్టినరోజురా, నా పుట్టినరోజు ఆయన నాకు గిఫ్ట్ ఇస్తాడో కొంచెం బాగా కాబట్టి ఏదో మొత్తానికి అందరికీ చెప్పుకుంటాం కదా. భూమి మీద పుట్టిన తర్వాత పుట్టినరోజు చేసుకుంటాం, దానికోసం ఎంత ఖర్చు పెడతాం, అబ్బా ఎన్ని అబ్బా చేసే అన్ని చెప్పుకోవడానికి అంత అడవులు చేస్తాం. సరే, భూమి మీద శరీరంగా పుట్టినందుకు నువ్వు బాగా పండుగ సెలబ్రేషన్ బాగా చేస్తున్నావుగా. ఇప్పుడు ఇంకో పుట్టినరోజు ఉంది, అది పుట్టినరోజు ఎక్కడది? 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం. ఈ పుట్టినరోజు ఎవరైనా చేశారని చెప్పనుకున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకే యేసు అతనితో ఇక్కడ ఇంకోటి చెబుతున్నాడండి పుట్టినరోజు. ఏంటి ఆ పుట్టినరోజు? ఒకడు కొత్తగా జన్మించాలంట. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అని ఆ ముసలోడికి డౌట్ వచ్చింది. ఏం ప్రభా, మళ్ళీ నేను వెళ్ళి తల్లి గర్భం నుంచి మళ్ళీ పుట్టాలయ్యింది అని అంటే ఆయన ఏం చెప్పాడు? చెప్పమ్మా, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యానికి వారసులు కాదు. అర్థమైందమ్మా? భూమి మీద పుట్టినందుకు మనం చేసుకుంటాం కదా పండుగలు, పుట్టినరోజు పండుగలు. ఆ పుట్టినరోజుని అంత సంతోషంగా ప్రతి సంవత్సరం గుర్తు పెట్టుకొని అబ్బా ఎంత క్రమంగా చేసుకుంటూ పోతావు. అది ఆత్మ కోసం నేను జన్మించాను, ఆత్మీయంగా నేను జన్మించానని ఒకరోజు నన్ను ఆలోచించాను. ఆత్మీయంగా జన్మించడం, భూమి మీద జన్మించడం అంటే శరీరంతో పట్టడం. ఆత్మీయంగా జన్మించడం అంటే ఏంటి? ఆత్మ నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడం అంటే బాప్తిజం తీసుకోవడం. ఒకసారి పుట్టావు, రెండోసారి పుట్టవా నువ్వు? ఒకసారి పుట్టిన దానికోసం ఎంత కష్టపడుతున్నావో ఒకసారి నువ్వు వెరిఫై చేసుకో. ఆత్మీయంగా ఎప్పుడు పుడతావు? ఎంతకాలం వింటావు? ఒక కొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాదు. ఆత్మ జన్మ గురించి ఆలోచించేవాళ్ళు ఎప్పుడైనా? నిష్ప్రయోజనమైన శరీరాన్ని గురించి ఎంత శ్రద్ధ పెట్టావు, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు. ఈ దేహాన్ని నింపడానికి పూర్తి కొరకు కోటి విద్యలు కనిపెట్టాడంట మనిషి. మరి ఆత్మ కోసం ఎన్ని విద్యలు నేర్చుకున్నాడు? ప్రియమైన దేవుని పెట్టాలా, శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది, ఆత్మయే జీవింప. ఇకపోతే ఇంకొక మాట మనం చూద్దాం. మనం భూమి మీద జీవించే సమయంలో మనకి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆహారం. ఏం కావాలి మనకి? ఈ ఆహారం దేనికోసం? శరీరం కోసం. మనం తినే ఆహారం అంతా కూడా. ఇప్పుడు ఇంకో ఆహారం ఉంది, యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 21వ వచనం చూడాలి. యాభై ఒకటో వచ్చింది చదువు. పరలోకము నుండి దిగి వచ్చిన ఇదేనట
జీవాహారం. ఎక్కడి నుంచి వచ్చే ఆహారం ఇది? అమెరికా నుంచి వచ్చే ఆహారం కాదు, ఆస్ట్రేలియా నుంచి వచ్చే ఆహారం కాదు. ఇది ఎక్కడి నుండి వచ్చే ఆహారం అంటే పరలోకం నుండి వచ్చిన జీవాహారమును. ఎక్కడ ఉందమ్మా జీవాహారం? ఏంటా జీవాహారం? ఒకసారి యేసు ప్రభు చెప్పాడు, సైతాన్ వచ్చి అన్నాడు, నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావుగా, బాగా నీరసం అయిపోయి ఉంది కాబట్టి ఏం చేస్తావు అంటే ఒక పని చేయి, ఈ రాళ్ళు కనబడుతున్నాయిగా వీటిని రొట్టె చేసుకొని తినేసాడు. అప్పుడు ఆయన జవాబు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోట్లో నుంచి వచ్చింది మాట. అసలు అది నాకు అర్థం కాదు, చాలా కాలం అర్థం కాదు. అంటే మనిషి బ్రతికేది ఆహారం మీద అయితే రొట్టె తినాలి, లేదంటే ఆహారం తినాలి, లేదంటే నీరు తాగాలి, ఇది కదా. చాలా కాలం అర్థం కాదు మాట. ఆయన ఏం చెప్తారంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు. సైతం సైలెంట్ అయ్యాడు సైతం అనగానే నాకు అప్పుడు ఆలోచించుకున్నాడు, అది నిజం కాబట్టి వాడు మాట్లాడు. అపవిత్ర ఆత్మ ఎప్పుడైతే సైలెంట్ అయ్యాడో వెంటనే అర్థమైంది ఏంటంటే వర్షానికి దేవుడు ఆజ్ఞాపిస్తేనే భూమి మీద వర్షం కురుస్తుంటారు. ఆయన ఆజ్ఞాపించకుండా ఏది భూమి మీద జరగదు. ఆహారం కూడా పంటను దేవుడు ఇవ్వాల్సిందే, మనం తినే ప్రతి ఆహారం. ఈ వాక్యులు ఆయన అంటాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారంను. అది అక్కడ కనపడుతుంది చూసారా, బల్లారాధన అంటారు. ఆ కనపడేదే మనకు దేవుడు ఇచ్చిన జీవాహారం. దేనికోసం అంటే ఆ జీవాహారం ఆత్మ కోసం. చెప్పండి, దేనికోసం? శరీరం కోసం భూమి నుండి పుట్టింది ఆహారం. బాగా అర్థం చేసుకోవాలి, శరీరం కోసం భూమి నుండి పుడుతుంది ఆహారం, ఆత్మ కోసం పరలోకం నుండి పుడుతుంది ఆహారం. ఈ ఆహారం కోసం మనం కష్టపడ్డాం, ఆ ఆహారం కోసం మనం కష్టపడ్డాం. ఈ ఆహారం ఒక రోజు తినలేదనుకోండి, కొంచెం నేర్చుకుంటుంది. 2 రోజులు తినలేదనుకోండి, కొంచెం నేర్చుకుంటుంది. 3 రోజులు తినలేదు ఏమండి, మనిషి ఉంటాడో పోతాడో. మరి పరలోకం నుండి వచ్చిన జీవాహారం తినకపోతే మీ ఆత్మ సంగతి ఏంటి? పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారాన్ని తినకపోతే నీ ఆత్మ సంగతి ఏంటి? ఆలోచించావు. నువ్వు జన్మించావు, చక్కగా జీవిస్తున్నావు, మంచిగా అన్ని పుట్టినరోజులు చేసుకుంటున్నావు. వాళ్ళు చేసుకోకపోయినా పర్లేదు, కానీ గుర్తుంది ఇది కదా. మరి ఆత్మీయంగా జన్మించావా? తిరిగి జన్మించావా? దేహానికి మంచి ఏమంటే ఆహారాన్ని, పోషక ఆహారాన్ని ఇస్తావు. మరి నీ ఆత్మకు అవసరమైన పరలోకపు ఆహారాన్ని నువ్వు ఇస్తున్నావా? ఇంకో మాట మనం చదివితే పేతురు ఇదే మాట గురించి ఆయన కోసం ఒకసారి మాట్లాడాడు. యోహాను సువార్తలోని 6వ అధ్యాయం 66వ వచనం, 6వ అధ్యాయం 66 వెనుకదీసి వెంబడింపలేదు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? చూసారండి, పేతురుని అడిగినప్పుడు వెళ్ళిపోతారా? ఈ మాట విన్నారు. ఏ మాట? అదే మాట ఇప్పుడు నేను చెప్పాను. నా శరీరం తిని నా రక్తం తాగే ప్రతి వాడు నా నిత్య జీవం పొందుతాడంటే కుదరలా. ఎవరికి ఏంటి? నా శరీరం తినమంటాడు, రక్తం తాగేయమంటాడు. నా శరీరం తినమంటాడు, నా రక్తం తాగమంటాడు ఏంటి అని ఆ మాటను బట్టి వీళ్ళు ఏమయ్యారంటే ఎక్కడ వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు యేసు ప్రభువుని కలవాడు.
అప్పుడు పేదరుని అడిగాడు, ఏం పేదరు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే ఆయన అన్నాడు, నిత్య జీవపు మాటలు గలవాడవు. ఏ మాటలు ఆయన అంటే నిత్య అదే కదా పర్లో అని యేసు ప్రభు దగ్గర పేదకు దొరికే మాటలు ఏంటంటే నిత్యము జీవించే లోకము, నిత్య జీవం అరలో. కాబట్టి దానికోసం ఆయన దేవుణ్ణి విడిచిపెట్టాలి అనుకోలేదు మిగిలిన కొందరు శిష్యులు. కాబట్టి మన శరీరానికి ఆహారాన్ని ఇచ్చే మనము మన ఆత్మకు కూడా ఆహారం ఇవ్వాలి. ఆ ఆహారమే ఆయన శరీరము, ఆయన దానికి కూడా నిర్లక్ష్యం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరాధన విషయంలో దేవుడు క్షమించడు. నేను చెప్పే చదువు ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష కంపల్సరిగా తీసుకున్నారు. ఎవరు బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి ప్రతి ఆదివారం, అది దేవుడు పెట్టిన ఆజ్ఞ అది రూల్. మన మాటలే కదా దేవుడు పెట్టిన తర్వాత మనం మాట. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన శరీరం, ఆయన రక్తమే నిత్య జీవానికి. మరొక మాట మనం చదువులోండి మత్తయి సువార్తలో 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 11వ వచనం. ఏం లేదమ్మా ఇతనికి, ఎక్కడ పడేయమంటున్నాడు ఆయన అంటే నాకు ఏ వస్త్రం లేదు. మా భూమి మీద మనకు వస్త్రాలు ఉన్నాయా లేవా? స్త్రీలు ఎక్కువగా వస్త్రాల మీద ఇష్టపడతారని నాకు చెప్తా ఉంటారు, ఎక్కువగా తీసుకుంటారు. ఏమో లేదు, నాకైతే లేదు అలాంటి. కొంతమంది అయితే అసలు వీళ్ళు అన్నట్టు పెట్టేస్తారు. మరి సార్లు మళ్ళీ క్యారెట్ పడతారు, సూట్ కేసులు పెట్టుకుంటారు, అరమాటలో పెట్టారు. భూమి మీద ఇన్ని వస్త్రాలు సంపాదించుకున్నావు కదా, పరలోకానికి ఒక వస్త్రం కావాలి. వెళ్ళాలంటే ఏం కావాలి? వస్త్రం. ఆ వస్త్రానికి ఉన్న పేరేంటి? పెండ్లి. కొనుక్కున్నారా మీరు ఎవరైనా? పెండ్లి వస్త్రం. మీరు ఆలోచించండి, ఇప్పుడు ఎంతకాలం మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎన్ని వస్త్రాలు మారిపోయాయి, చాలా వస్త్రాలు. కానీ పరలోకానికి ఒకే ఒక వస్త్రం కాదు. ఏ వస్త్రం? పెండ్లి. అది లేకపోతే నువ్వు వెళ్ళేవనుకో, వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఈయన పట్టుకొని ఏం చేయమంటాడు? కాళ్ళు చేతులు కట్టి పిలిచి ఆయన తీసుకెళ్ళి ఆడపడేయాలి. అక్కడ డ్యూటీ ఏంటి? పళ్ళు కొనుక్కుంటా. అది అంటే భూమి మీద ఇన్ని వస్త్రాలు ఇంట్రెస్ట్ గా కొనుక్కుంటున్నావే, ఈ వస్త్రం ఉందా నీకు? పెళ్లి వస్త్రం అర్థమవుతామా? నేను చెప్పే అర్థమవుతున్నా? నాకు ఓపిక లేకుండా చెబుతున్నాను నేను, అస్సలు ఓపిక లేదు. మనిషి దేని గురించి ఆలోచిస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రయోజనం లేని శరీరం కోసం ఎంత కష్టం, ఎన్ని కష్టాలు. మరి ఆత్మ కొరకు ఏమైనా ప్రయత్నం అన్నా ఉందేమో చూడండి, ఏమైనా ప్రయత్నం ఉందేమో చూడండి. వెండి వస్త్రము లేకపోతే ఈడ్చుకెళ్ళిపోమంటాడు ఆయన.
ఇంకో మాట చదువుతామండి. ఈ వస్త్రానికి అసలు సరైన నిర్వచనం చెప్పాడు బైబిల్లో. చూద్దాం. మొదటి పేతురు పత్రిక. అంటే ఈ పెండ్లి వస్త్రం అన్నాం కదా, పెండ్లి వస్త్రానికి అర్థం ఏంటి? ఆ పెండ్లి వస్త్రం చెప్పాడు అక్కడ పేతురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఏ వస్త్రం అంటే దీన మనస్సులు. ఇంత మనం ఏం చదువుకున్నాం? 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిని. ఆత్మ విషయమై దీనులైన వారు. దీనిని పరలోకంలో పెళ్లి వస్త్రం అన్నాడు. పరలోకంలో పెళ్లి వస్త్రం ఏంటి అంటే దీన మనస్సు అనేది పెళ్లి వస్త్రము. దీన మనస్సు అనేది పెళ్లి వస్త్రం. ఇంకో మాట చూద్దాం మనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. అది గుర్తుపెట్టుకోండి. దీన మనస్సు 19వ అధ్యాయం 8వ వచనం. సన్నపు నార బట్టలు అవి తీయబడను. ఏంటంట? పరిశుద్ధుల నీతి. అంటే ఈమె పరలోకానికి వెళ్ళింది, ఆమెకు వస్త్రం ఇవ్వబడింది. ఏంటా వస్త్రం? పరిశుద్ధుల యొక్క నీతికి సంబంధించిన క్రియలు. అంటే ఏ వస్త్రాన్ని సంపాదించుకోవాలి మనం భూమి మీద? పరలోకానికి వెళ్ళే వస్త్రాన్ని సంపాదించుకోవాలి. ఏంటి పరలోకానికి వెళ్ళే వస్త్రం? ఏంటి ఆ వస్త్రం అంటే, ఒకటి దీన మనస్సు, తర్వాత పరిశుద్ధుల నీతి, అంటే పరిశుద్ధులు చేయవలసిన నీతి క్రియలు. ఈ వస్త్రం లేకపోతే పరలోకం మనకు రాదు. సంపాదించేవా? ఇది ఈ వస్త్రాలు ఉన్నాయా మీకు? నేను కొన్నిసార్లు చదివేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కొంతమంది అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని ఎదుట సిగ్గుపడతారంట. ఎందుకు సిగ్గుపడతారు చెప్పండి? ఎందుకు సిగ్గుపడతారు? ఎప్పుడు సిగ్గు వచ్చింది? జాగ్రత్త. నీతి అనే వస్త్రం, దీన మనస్సు అనే వస్త్రం సంపాదించుకోవాలి. ఇవన్నీ వస్త్రాలండి. అవి కనపడితే చాలు, దేవుడికి చాలా సంతోషం. మనుషుడు అంట పై రూపాన్ని చూసి లక్ష్య పెడతాడంట. 6 పాక్ బాడీ ఏమండి? 6 పాక్ బాడీ అంటారు. ఎంత అందంగా ఉన్నాడు వీడు, ఎంత అందంగా ఉంది ఏమే అని శరీరాన్ని చూసి పొగుతాడు. కానీ దేవుడు దేన్ని చూసి పొగుతాడు తెలుసా? కంటికి కనబడుతున్న వాటిని చూసి మనం మురిసిపోతాం. కానీ దేవుడు లోపల ఉన్న వాటిని, అనగా కంటికి కనబడని వాటిని చూసి ఆనందం. పరలోక రాజ్యంలో దేవదూతలు ఆయన అందరూ స్టార్ట్ అయిపోయి కనబడుతుంది. ఎప్పుడో తెలుసా? ఒక్క పాపి మారు మనసుకున్నాడు. భూమి మీద ఒక వ్యక్తి మారు మనసు పొందితే అతను నీతిమంతుడైతే పరలోకం మాత్రం సంతోషపడతాడు. మిమ్మల్ని దేవుడు పెట్టారా? మనకు నీతి అనేటువంటి వస్త్రం సంపాదించాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం శరీరం కొరకు మంచి గృహాలను నిర్మించుకుంటాం కదా. దాని గురించి యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? 14వ అధ్యాయం 2-3 వచనాల్లో యోహాను సువార్త 14. నా తండ్రి ఎంత
అనేక నివాసములు కలవు. లేని అలా ఇప్పుడు మనం ఇల్లు అక్కడ సంపాదించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటుందంటే, భూమి మీద మీ కొరకు బాగుంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యము అయినా నివాసము పరలోకమందు. అది కదండి కింద మాట్లాడారా, మనము ఏ కాక దిగంబరులము. అదంతా తెలుగు తర్వాత మ్యాటర్ ఏంటంటే, భూమి మీద ఈ గుడారం శిథిలమైపోద్ది. భూమి మీద ఈ గుడారం శిథిలమైపోద్ది. ఎందుకంటే ఇది మనిషి చేతులతో కట్టింది. ఇది మనిషి చేతులతో కట్టింది కాబట్టి ఇది ఒక రోజున శిథిలమైపోద్ది. నెక్స్ట్ దాని తర్వాత ఏం చెప్తున్నాడు, చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకములో మనకున్నదని. ఈ ఇంటి కోసం మనం ఏదైనా కష్టపడ్డాం, పరలోకంలో నాకు ఇల్లు కావాలి అమ్మా, 1 లక్ష రూపాయలు 2 లక్షలు 10 లక్షలు పెట్టి ఇల్లు కడతాం. మనం పరలోకంలో ఇంటి కోసం మనం ఏమన్నా కష్టపడ్డామా? మన దేవుడు పెట్టారా, నేను ముగించబోయే ముందు బాగా ఆలోచించాలి. ఆత్మ విషయమై తీరులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. మీరు ఏ విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారో ఆలోచించాలి. ఈ భూమి మీద ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, దేని గురించి అంటే మీ దేహమును గురించి చింత. మీకు అదే ఏడుస్తారండి, నాకు ఇల్లు లేదండి, నాకు ఇల్లు లేదండి, నాకు సరైన వస్త్రాలు లేవండి, సరైన వసతులు లేవండి. ఎంత బాధపడుతుంది. ఆడు చూడండి, ఆడిందంత కాక మంది వచ్చాడు, ఆడేదండి అంత తిరిగాడు, ఆ కారు కొన్నాడండి, ఆడు మంచి ఉద్యోగం వచ్చింది. చెప్తే రాని నీకేం పోయింది, ఆడి గురించి నీకేం బాధ. ఇప్పుడు ఆయన కార్లో తిరుగుతున్నా మైకిల్ జాక్సన్ తెలుసా మీకు? మైకిల్ జాక్సన్ డాన్సర్. అతను అలా నిలబడి స్టేజ్ మీద నువ్వు కష్టపడి కాలు ఇవ్వడు అనుకోండి, క్యాబులు వేసి చచ్చిపోతాడు. మరి ఎందుకు రావడం నాకు అర్థం కాదు. ఆడు ఊరుకుంటే ఆడు ఊరుకోనండి, నీకేం బాగుంటుంది, నీకు నచ్చితే చూస్తూ చచ్చిపోతాడు. మునీశ్వరుడు ఒకసారి కొన్నారు వాడిని పెట్టారు, కొన్నారు వాడిని మోసం, కొన్నారు వాడిని ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. అంటే చాలా కోటీశ్వరుడు అండి, చచ్చిపోయాడు. ఏమైపోయాడు? చచ్చిపోయాడు. నాకు దగ్గర డబ్బులు ఉండే అసలు మధ్యకాలం తిన్నాడు. అతనికి ఏదో పాటలు వచ్చి పాడుతున్నాడు, డాన్స్ వచ్చి వేస్తున్నాడు. ఏంటి నీకు బాధ ఏంటి? నువ్వు అమ్మ తగ్గినావా తగ్గలేదా? భూమి మీద ఎవరైనా ఆహారం తినాల్సిందే, నీరు తాగాల్సిందే, వస్త్రాలు ధరించుకోవాల్సిందే, గృహాలు నిర్మించుకోవాల్సిందే, పుట్టినరోజులు అవన్నీ చేసుకోవాలి. అందరం చేసుకుంటాం. ఎవరు కారణం కొద్ది ఎవరికి ఉన్నదాంతో వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకా కొంచెం నువ్వు కష్టపడితే, ఇంకా కొంచెం నువ్వు కష్టపడితే, ఇంకొంచెం నువ్వు శ్రమ పడితే నీ లైఫ్ నువ్వు శ్రమ పడేదాన్ని బట్టి ఉంటుంది. అంత మించే ఉండదు. కష్టపడుతున్నారు, అంత డాన్స్ వేయడానికి ఎక్కువ. మ్యూజిషియన్ ఉన్నాడంటే ఆ మ్యూజిషియన్ ఎంత కష్టపడతాడో మీరు ఎవ్వరు ఊహించలేదు. ప్రతి టాలెంట్ కనుక చాలా కష్టం ఉంటుంది. కష్టం లేకుండా ఎవరికి ఏది ఫ్రీగా రాదు. కాబట్టి
మనం ఆలోచించేవన్నీ కూడా మన శరీరానికే తప్ప ఆత్మకు అవసరమైనవి మనం ఏమి సంపాదించుకోలేదు. కానీ పరలోక రాజ్యం మాత్రం శరీరాన్ని గురించి ఆలోచించుకొని చింతించే వాళ్ళకి మాత్రం లేదు. పరలోక రాజ్యం శరీరాన్ని గురించి ఆలోచించి చింతపడతా ఉంటారు. చూడు ఎలా బతకాలి, ఏం తినాలి, ఏం తినాలి, ఏం తినాలి బాగుంటారే వాళ్ళకైతే పరలోకం ఇదే ఆలోచన. ఎవరిది పరలోక రాజ్యం? ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉంటారో వారిది అని చెప్పేసాడు దేవుడు. కాబట్టి పరలోకము సంపాదించుకోవాలంటే ఆత్మ విషయాలను మనం సంపాదించుకోవాలి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పిన గురించి చేస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుండి చదివితే, అప్పుడు రాజులు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్పాడు. రండి అని పిలుస్తున్నాడు. ఎవరిని రమ్మంటున్నాడు? ఎవరిని రమ్మంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి అని పిలిచాడు. తండ్రి వీళ్ళని ఆశీర్వదించాడా? అవును, ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు ఏమో తెలియదు. మొత్తం మీద యేసు ప్రభు అయితే ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి అన్నాడు. ఇంకెంత మనం చూస్తే లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు అన్నాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఆత్మ అయిపోయినాం. ఆశీర్వదించబడిన వారి కొరకు, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. స్వతంత్రించుకోండి అనే పదం చాలా కష్టం. సరే, ఇప్పుడు దాని గురించి చెప్పండి. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారికి పిలిచి మరి పరలోకాన్ని ఇస్తున్నాడు. ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా? మీ కొరకే ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే, దీని నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైందంటే, భూమి పుట్టిన చూసావా? ఈ భూమి అంటే మనం బతుకున్నామే ఈ భూమి. ఈ భూమి పుట్టినప్పుడు ప్రారంభమైందంట పరలోకం. ఇది ఇంకా కట్టబడతానే ఉంది, ఇది ఇంకా నిర్మాణం జరుగుతానే ఉంది. చెప్పినట్టు జరుగుతానే ఉంది. మనం ఆ పరలోకంలో అంటే వెళ్తే, మనం అందరం వెళ్తే కనుక మనం అడుగు పెడతాం చూసావా? అప్పుడు ఫినిష్ అవుతుంది వరకు. అప్పటి వరకు నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు రండి అని పిలిచి స్వతంత్రించుకోండి. స్వతంత్రం అనే మాత్రం ఇంకోసారి మళ్ళీ వస్తుంది అని చెప్తున్నాడు. నేను చెప్తున్నాడు 35 వచనంలో, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. బాగా గుర్తుపెట్టారు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు. తర్వాత తప్పికొంటిని, నాకు దానం ఇచ్చింది. పరదేశినై ఉంటిని, నన్ను తెచ్చుకుంటుంది. దిగంబరునై ఉంటిని, నాకు బట్టలిచ్చింది. రోగినై ఉంటిని, నన్ను. చెరసాలలో ఉంటేనే నా యొద్దకు. అప్పుడు అందుకు నీతిమంతులు ప్రభువా, ఆ మాటలు ఉంటాయి. అందుకు వారెవరో నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండటం చూసి నీకు ఆహారం ఇస్తుంది, నీవు తప్పికొని ఉండటం చూసి ఎప్పుడు దాహం ఇచ్చుతుంది, ఎప్పుడు పరదేశమై ఉండటం చూసి నిన్ను చేర్చుకుంటుంది, దిగంబరమై ఉండటం చూసి బట్టలు ఇచ్చుతుంది, ఎప్పుడు రోగిమై ఉండట నిన్ను చెరసాలలో ఉండుటను చూసి మీ వద్దకు వచ్చిందని ఆయనను. రండి, పరలోకాన్ని స్వతంత్రించుకోండి. భూమి పుట్టినప్పటి నుంచి మీ కొరకే నేను సిద్ధం చేశా, ఇది రండి స్వతంత్రించుకోండి అని. నేను దిగంబరిగా ఉంటే మీరు నన్ను బట్టలు ఇచ్చారు, నేను దాహం కొట్టే నాకు దాహం ఇచ్చారు, నేను ఆకలి కొట్టే మీరు నాకు ఆహారం పెట్టారు, అన్ని పెట్టారు, మీరు అన్ని చేశారు అని ఆయన చెప్తుంటే వీళ్ళు ఆశ్చర్యపడతారు. ఎంత చేసావా మీరు చేశారు,
చేశారు కానీ వీళ్ళకి గుర్తులేదు. నిజంగా మర్చిపోయారు వీళ్ళు. చేశారు దేవుని పనులు. చేయలేడు గురించి ఎందుకు చెబుతాడు? చేశాడు మర్చిపోయాడు. చేశారు మర్చిపోయారు. చేశారు వీళ్ళు మర్చిపోయారు. ఎవరికి చేశారు? దేవునికి చేశారు. ఏం చేశారు? ఆయన ఏం చెబుతున్నాడో అవన్నీ చేశారు. వాళ్ళ గుర్తుందా? గుర్తులేదు, మర్చిపోయారు. గంటగా క్వశ్చన్ చేశారు. నువ్వు ఎప్పుడు దగ్గర ఉంటుంటే మేము గమనించేవాడు, నువ్వు ఎప్పుడు దాహం ఉంటుంటే మేము నీకు దాహం ఇచ్చావు, నువ్వు ఎప్పుడు అయ్యా మనకు తెలియదే అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడంటే ఏం చెప్పాడు? అందుకు మాత్రమే వచ్చాడు. అందుకు రాదు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసింది కనుక నాకు చేసిందని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ఏం చేశారంటే డైరెక్ట్ వెళ్ళి ఆయనకి చేయరా? ఎవరు చేశారు? నా సహోదరుడు. నా సహోదరుడు. ఎవరా నా సహోదరులు అంటే అల్పులు. ఎవరి అల్పులు? ఎవరు ఆయన సహోదరులు? మనం ఏమనుకుంటారంటే పాపం మెచ్చవాళ్ళు ఉంటారు కదా, ఏదైనా బట్టలు లేని ఉంటారు కదా, ఎక్కువగా అంటే ఈ వాక్యాన్ని అలా చూస్తారు. మంచిదే, అవి కూడా చెప్పని చెప్పాడు. అన్నాడు ఎవరికైనా వస్త్రాలు అవసరమైతే ఇవ్వమన్నాడు, ఇవ్వమన్నాడు అని చెప్పాడు. అది ఓకే. కానీ ఈ వాక్యాన్ని దాన్ని అప్లై చేయకండి. మీరు సపరేట్ వచ్చేది అల్పులైన ఈ నా సహోదరులకు. ఎవరి సహోదరులు? ఆయన సహోదరులు ఎవరు? అల్పులైన ఆయన సహోదరులు ఎవరు? అది కదా ప్రశ్న. ఇప్పుడు జవాబు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. ఒకసారి యేసుక్రీస్తు ఒక ప్లేస్ లో ఆయన మెసేజ్ చెప్పేటప్పుడు యేసు ప్రభు తండ్రి వీళ్ళంతా ఇక్కడ ఆయన అక్కడ ఉన్నాడని అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళంతా చెప్తున్నారు, అయ్యా నీ తల్లియు నీ సహోదరులు నిన్ను రక్షిస్తున్నారు, నిన్ను చూడడానికి వచ్చారు అని ఎందుకున్న వాళ్ళు ఎవరో చెప్పారు. చెప్తే వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని ఏం చెప్తున్నాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే నా తల్లియు. అక్కడ ఆయన సహోదరులు ఎవరు? మిక్కిలి అల్పులైన నా సహోదరులకు చేశారన్నారు. ఆయన సహోదరులు ఎవరు? తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తూ ఉంటారో వారందరూ ఎవరు? తండ్రి చిత్తమును ఎవరైతే భూమి మీద నెరవేరుస్తున్నారో వారే ఆయన సహోదరులు. మనం ఏమనుకుంటాం? సహోదరులు అనగానే మనం ఏమనుకుంటాం? పేదవాళ్ళకి ఏమవుతున్నట్టు కానీ భూమి మీద పరలోక రాజ్యం, పరలోకానికి సంబంధించినటువంటి తండ్రి అయిన దేవుని చిత్తము భూమి మీద చేసేవాడు. ఎవరు చేస్తున్నారు చెప్పండి? పరలోక రాజ్యం, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చేది ఎవరు? యేసుక్రీస్తు కూడా ఒకసారి ఆయన తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు చిన్న బాల్యం, అప్పుడు యేసు ప్రభు యెరూషలేములో ఉన్నాడు. ఈ మరి యేసు వీళ్ళంతా ఎక్కువగా ఉన్నారు. వెళ్ళిపోయే కుమారుడా, అసలు నీ తండ్రి నీ తల్లిని ఎంత బాధ పెట్టావు, నీ తండ్రిని ఎంత పెట్టావు, ఆ మాట కూడా నాకు విచిత్రం అనిపించింది. నీ తల్లినైనా నన్ను, నీ తండ్రి అయినా యేసుని ఎంత బాధ పెట్టావు నువ్వు అంటే ఆయన ఎవరు ఏం చెప్పాడు తెలుసండి? మీరు ఎందుకు ఎదుగుతున్నారు నన్ను? నేను నా తండ్రి పనుల మీద. ఎవరి పనులు అయ్యి? ఎవరి పనులు? నా తండ్రి పనులు.
ఇక్కడ ఆపుతారు, ఎందుకంటే ఇక్కడి నుంచి అపోస్తలులు స్టార్ట్ అవుతారు. పరలోక రాజ్యం కోసం ఎంత అల్పులయ్యారో తెలుసా? ఎంతానికి తిండి ఉండదు, సమయానికి నిద్ర ఉండదు, ఎవరు రమ్మంటారో తెలియదు, ఎవడు అటాక్ చేస్తాడో తెలియదు, ఎవడు రాతో కొడతాడో తెలియదు. గృహాల్లో బతకాలి, గుహల్లో అడవుల్లో పరిగెత్తాలి, వాడల్లో ప్రయాణం చేయాలి. ఎంత రిస్క్ జాబ్ తెలుసా ఇది? దేవుని రాజ్యం కోసం ఎంత రిస్క్ పడాలి. ఇంకో మాట, ఆత్మ విషయంలో ఒక లైన్ మీద ఆగిపోయింది అపోస్తలుల ఒక లైన్ మీద ఆగి. శరీరకంగా పౌలు సామాన్యుడు కాదు. ఆయన బయలుదేరితే చాలా మంది భయపడేవాడు, ఎందుకంటే పరిచర్యలకు సంబంధించినవాడు. మతాన్ని బాగా బట్టి పట్టాడు. కానీ పౌలు స్థితి నేను బైబిల్లో మీరు చూపిస్తే చూపిస్తాను, అంటే చెప్పాలని ఉంది కానీ టైం నాకు చూడట్లేదు. పౌలు ఏం చెప్పాడు అనుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అంటే మాస్టర్ జాబ్, అంటే దేవుని పరలోక రాజ్యంలో ఉన్నటువంటి తండ్రి చిత్తం చేసేవాడు. అతని బ్లడ్ ఎలా ఉంటుంది చూపిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదివితే, వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వలె మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు అనేక మార్లు నానాపాయములలో యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు, ముమ్మారు బెత్తములతో కొట్టబడి, ఒకసారి రాళ్లతో కొట్టబడి, ముమ్మారు 3 సార్లు ఓడ పగిలి శ్రమపడి, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి, అనేక పర్యాయములు ప్రయాణములలో నదుల వలనైన ఆపదల్లో, దొంగల వలనైన ఆపదల్లో, నా స్వజనుల వలనైన ఆపదల్లో, అన్యజనుల వలనైన ఆపదల్లో, పట్టణములు ఆపదలు, అరణ్యములు ఆపదలు, సముద్రములు ఆపదలు, కపట సహోదరులు కపట ఇందాక ఆ సహోదరులు లేదు, ఇక్కడ ఈ సహోదరులు కపట సహోదరులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎవరికి? దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తున్నారు. చూసారా? అర్థం చేసుకుంటున్నారు? లైన్ అర్థమవుతున్నారు? దేవుని పరలోకంలో ఉన్న దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తున్న వారికి కపట సహోదరులు ఏం కలుగు చేస్తారట? ఆపద. అది ఏమన్నా ఇక్కడ బ్రతుకులో సంతోషం ఉందామని చూసారండి. పౌలు బ్రతుకులో ఏమన్నా సంతోషం ఉందామని చూసారు. యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తు ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? యేసుక్రీస్తు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? యెరూషలేములో కానీ లేకపోతే అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉన్నాయి ఆస్తులు? మా ఆస్తులు సంపాదించుకుంటున్నట్టు సంపాదించుకోండి. వీళ్ళు తమ జీవితాలను దేవునికి సమర్పించుకొని సేవ చేసుకుంటే కపట సహోదరులు ప్రారంభమయ్యి ఎన్నో ఆపదలు తీసుకుంటారు. ఒక్కొక్కటి వివరించి చెప్తాను, ఎందుకంటే మనం బాగా స్టడీ చేయాల్సింది ఏంటంటే పరలోక రాజ్యం కోసం అపోస్తలులు చేసిన త్యాగాలు ఎంత అంతగా. వాళ్ళు ఏదన్నా ఒక మంచి సత్యాన్ని చెప్పగలిగే వెంటనే వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు దేవుని నామాన్ని దూషిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, అక్కడ పగిలిపోయాయి.
ఆ కారుతున్న రక్తాన్ని అలాగే తుడుచుకుంటూ ఆ దెబ్బలను నొక్కి ఏడ్చుకుంటూ అలాగే మళ్ళీ పాదాలు ఆపకుండా నిలవకుండా బయలుదేరారు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే వీళ్ళు ఆహారం పెడతారా లేదని చాలా బాధపడేవారు. కొన్నిసార్లు ఆహారం పెట్టకపోతే వాళ్ళు అలాగే తమ కడుపు చేతులు జీవితంలో మొట్టమొదటిసారి వాళ్ళు ఎందుకు చేశారు? ఇంత వాళ్ళ వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతికితే వాళ్ళు బ్రతకాలనుకున్నట్టుగా వాళ్ళు బ్రతికితే చాలా గొప్పవాడండి వాళ్ళు, సామాన్యులుగా. కానీ ఎన్ని ఆపదలు కొన్ని వాళ్ళు చెప్పే దాంట్లో ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ అన్న ఉంటే వాళ్ళు అలా కొట్టడం అలా చేయడం న్యాయం అని మనం అనుకోవచ్చు, ధర్మం అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పంటారండి, యేసుక్రీస్తుని వెళ్ళి ఆ బండ్రోజులు కొట్టుకుంటే ఈ 12 మంది పర్వాలేదు. అప్పటికి ఆయనతో సహవాసం 3.5 సంవత్సరాలు ఎక్కువ ఉండవచ్చు. ఆ యేసు ప్రభుత్వం పట్టుకోగానే వెళ్ళిపోయారు. రక్తంతో పొడిచారు, ఆయన ప్రాణాలతో కొట్టేశారు, బిగించేశారు. ఇదంతా ఎందుకు అనుభవించారు తెలుసా? పరలోకంలో ఉన్న ఆయన తండ్రి చిత్తము భూమి మీద నెరవేరుతారు. ఎవరు నెరవేరుస్తారు? యేసుక్రీస్తు వచ్చాడండి, నేను ఉన్నాను, నేను నెరవేరుస్తాను. ఆయన చనిపోయేటప్పుడు మాట చెప్పాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా చేసి భూమి మీద నేను నిన్ను సంపూర్ణంగా, అంటే నువ్వు ఏదైతే నన్ను చేయాలని ఇక్కడ పంపించావో పూర్తిగా చేశాను, నిజమైన వచ్చాను. ఆ తర్వాత అంతటి త్యాగపూర్వకమైనటువంటి పని చేసిన వారు అపోస్తలులు. ఈ రోజున మీరు ఆలోచించండి, మీరు చూడండి, దేవుని వాక్యం పేరుతో గారడీ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాపులారిటీ కోసం రకరకాలుగా ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఏమండి, కష్టపడి దేవుని కోసం ఇబ్బందులు పడి ఎన్ని ఇబ్బందులు వస్తున్నా ఎదుర్కొంటా నిలబడే వాడికి సహాయం చేసేవాళ్ళు ఉంటారు. మీరు గమనించారా? యథార్థంగా బతుకుతూ ఉంటారు చూసారా? వాళ్ళకి సహాయం చేసేవాడు ఉంటారు, కంటికి కనపడ్డారు. అందులో నేను ఫస్ట్ చెప్తున్నాను, యేసుక్రీస్తు పట్టుకోవడం ఆలస్యం, మార్పు అయితే బట్టలు కూడా లేకపోతే బైబిల్లో రాసి. కానీ ఆ తర్వాత దేవుడు వాళ్ళకి అర్థమైన తర్వాత తండ్రి చిత్తాన్ని మొదలు పెట్టారండి. ఎన్ని పౌలు వాకింగ్ చెప్తే చాలా మంది వచ్చేసి కూర్చున్నారు. వాకింగ్ చెప్పేటప్పుడు ఇతను మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు అని కొంతమందిని డబ్బు ఇచ్చేసి మేనేజ్ చేసి అనిపించారు. అప్పటికి దేవుని నమ్ముకున్న వాళ్ళు అక్కడ పెడుతున్నారు, అక్కడ అంతమంది ఉన్నారు. కానీ పౌల మీద రాయి పడగానే ఉన్న వాళ్ళంతా ఎదురు ఒక్కడే నిలబడిపోయాడు. పౌలు అక్కడ నిలబడుతున్నాడు, రాళ్ళ వర్షం కురుస్తుంది, అలాగే నిలబడి ఉన్నాడు. అప్పటిదాకా వాక్యం విన్న ఆ సహోదరులందరూ కూడా వాక్యం లేదండి, ఒక్కడే నిలబడ్డాడు. భూమి మీద దేవుని చిత్తం చేయడానికి వాళ్ళు ఒంటరులు అయిపోయారు. వాళ్ళ శరీరాలను వదిలేశారు, కేవలం ఆత్మ కోసం తీరులై చేస్తారు. ప్రార్థించుకుని ఇచ్చిన మాటలు బట్టి మీకు
మా ఆత్మ విషయాన్ని గురించి మేము ఎక్కువగా ఆలోచించే వారి సహాయం మా ప్రభువా, ఎందుకంటే పరలోక రాజ్యం వారిది అని నీవు చెప్పావు కనుక ఈ విషయంలో మేము శ్రద్ధ వహించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా మేము తీసుకోవడానికి సహాయం చేయండి. మరొకసారి కూడా ఈ వాక్యాన్ని కొనసాగించడానికి ఇంకా ఎక్కువ విషయాలు మేము తెలుసుకోవడానికి ఉదయం చేస్తున్నాం. పెద్దవాడి వాక్యం గతం కాకుండా ప్రతి హృదయంలో ఫలించడానికి సహాయం చేస్తుంది. యేసు పరిశుద్ధ నామమును అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం.